దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మన యొక్క అంశము జయమును పొందిన యోధాగోత్రపు సింహము అనే అంశాన్ని పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని బోచు ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానాన్ని పూర్తిగా విని వీక్షించి తద్వారా దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా ఈ ఆరాధనలో ఈ ప్రార్థనలో నాతో పాటు కళ్ళు మూసుకొని తలలు వంచి ఈ ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, సురక్షితముగా మీరు మమ్మల్ని ఉంచి మా ఆయుస్సులు పొడిగించి, ఆరోగ్యాలు దీవించి, అక్కరల అవసరతలు మీరు తీర్చి, మమ్మల్ని పోషించి అద్భుతం మీ కాపుదల మాకు దయచేసిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఆరాధనలో నీతో సహవాసము చేయడానికి, నీవు మా ఎడల చేసిన ఉపకారాలు, మేలులు జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. తండ్రి, జరుగుతున్న ఈ పరిశుద్ధ ఆరాధన మీరు దీవించి ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకి పరలోక మీ దీవెనలు దయచేయమని, ఈ ఆరాధన యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలపై నీ పరలోక ఆశీర్వాదాలు దిగనిమని వేడుకొనొచ్చు. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలు నడిపించి తద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఒక ప్రత్యేకమైన స్తుతి కీర్తనను మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి పాడి ప్రభునామాన్ని గణపరుస్తారు. ఆయనతో పాటు కలిసి ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో బెసలేలుని మరి కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ
ప్రేమైని స్వరములు చాలని వర్ణగిరి బిడ్డారా, చక్కని ఆత్మీయ స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినటువంటి బెసలిని బట్టి దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మరి ఇది ఆరాధన సమయం. ఆరాధనలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరి ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరచాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డారా, ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, ఆత్మతో, సత్యముతో ప్రభువును ఆరాధన చేయడానికి నాతో పాటు కలిసి ప్రభునామాన్ని మహిమపరచడానికి ఏకీభవించుచు మనమందరము కలిసి ప్రభునామాన్ని హెచ్చిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము దేవుడా మీ స్తోత్రాలు, ఇస్సాకు దేవుడా మీ స్తోత్రాలు, యాకోబు దేవా మీ స్తోత్రాలు, రాజుల రాజా మీ స్తోత్రాలు, ప్రభుల ప్రభువా మీ స్తోత్రాలు. కనికరము కలిగిన దేవుడా, కృపాసత్య సంపూర్ణుడా, దీర్ఘశాంతుడా, దయాళుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీవు దయాళుడవు నైనాందును బట్టి మీకు వందనాలు. నీవు కృప కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు నాయన, మీకు వందనాలు. అక్కరలు తీర్చువాడు, అవసరతలు తీర్చువాడు, మర్రపెట్టగా నేనున్నానని అభయమిచ్చే సర్వశక్తిమంతుడు నాయన. ప్రభు ఆశ్చర్య కార్యాలతో మా కుటుంబాలను, మా జీవితాలను నింపి ఈ వారమంతా కూడా రకరకాల పరిస్థితుల తప్పించి కాపాడి రక్షించి నీ సన్నిధిలో నీ నామాన్ని గణపరచడానికి మా ఆయుస్సులు పొడిగించి దీర్ఘాయువులు అనుగ్రహించి సజీవులుగా మమ్మల్ని ఉంచిన మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ సన్నిధిలో నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకొని ఈ విధముగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేయడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు. యేసయ్యానికి మహిమ నాయన, యేసయ్యానికి మహిమ నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపి వైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపి వైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మౌనతుడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా, సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. లోకములో ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు నాయన. ఎక్కడ చూసినా పరిస్థితులు అతలాకుతంగా ఉన్నటువంటి భయంకరమైన దినాలలో ప్రభువా, ఎక్కడ చూసినా కరువు విలయతాండం ఆడుతూ ఉంది. ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలలో ప్రభువా ఇగో రక్తము అయా ఉలికించబడుతూ ఉంది నాయన. అమాయక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రభువా ఒక రకమైనటువంటి ప్రభువా ఇగోనైనా అసమాధాన వాతావరణము అయా ప్రపంచాలను అయా ఏలుబడి చేస్తున్న ఈ భయంకరమైన దినాలలో అల్పురం అయోగ్యం ఎన్నికలేని మా ఎడల అయా మా పట్టణాల ఎడల మా ప్రాంతాల ఎడల అదేశము ఎడల దేవా మీరు చూపుతున్న భారమైన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా నీవెంతైనా నమ్మదగిన వానిగా మా జీవితాల్లో ఉంటూ నమ్మకమైన కార్యాలు చేస్తున్నా సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తున్నా. మా పక్షముగా మా కార్యములు నూతన పరుస్తున్న దేవుడా, ఓ ప్రభా మా కార్యములు సఫలపరుస్తున్న దేవుడా, నూతనమైన కార్యాలతో మా కుటుంబాలను నింపుతున్న దేవుడా, నీకు మహిమ చెల్లిస్తున్నా, ఘనత చెల్లిస్తున్నా. చేయబడిన ఈ స్తుతి ఆరాధనను మీరు స్వీకరించమని, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకొని నీ నామాన్ని గణపరిచిన నీ ప్రజలపై నీ అభిషేకమును దిగనిమని వేడుకొనొచ్చు. వారి విశ్వాసమును, వారి ఆత్మీయతను, వారి నిరీక్షణను, వారి ప్రార్థనా జీవితమును, వారిలో కలిగినటువంటి వారి కలిగిన పరిశుద్ధతను అయా, వారి కలిగినటువంటి అయా వాక్య లోతైన ఆత్మీయ అనుభవాలలో అయా ఇగోనైనా ఇగో ప్రభా లోతుగా వారిని స్థిరపరుస్తూ అయా మరణము వరకు నమ్మకస్తులుగా నీ కృపలో అభిషేకించి నడిపించమని సందులో ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నిన్ను గణపరిచిన నీ ప్రజలు వారి అక్కరలు ఏమైనావో, వారి అవస్థతులు ఏమైనావో యేసుక్రీస్తు నామములో మీరు తీర్చమని, మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, చేయబడిన స్తుతి ఆరాధనను మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభునామాన్ని కనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా సమయంలో
మరి నిజంగా ఈ భయంకరమైన దినాల్లో దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుని దేవుని నామాన్ని హెచ్చించే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. వారిని ప్రేమించే దేవుడు, అత్యధికమైన కార్యాలతో నింపే దేవునిగా ఆయన ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో విత్తబడబోయే దేవుని యొక్క వాక్యము కొరకు జాన్ బాబు వచ్చి ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరూ మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచున్నాను. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు జాన్ బాబు వచ్చి ప్రార్థిస్తారు. జాన్ బాబును ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో విత్తబడబోతున్న వాక్యం కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించి దేవుని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్మరిపోయిన మా ప్రభు జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధనలో మీరే తోడే. నేను ముందుగా ఇప్పటి వరకు జరిగిన ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో తోడైన దేవా, మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆరాధనలో వచ్చిన సంఘస్థులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఇప్పుడు జరుగుతున్న మిగిలిన కార్యక్రమంలో మీరు తోడైన పరిశుద్ధాత్మ దేవా, సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దర్శింపబడేటట్లు మీరు సాయం చేయండి. పరిశుద్ధుడా, మంచి సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయబడేటట్లు, మరి తెలియని ఎన్నో సత్యాలు వాళ్ళందరూ తెలుసుకోగలిగేటట్లు గొప్ప కార్యం జరిగించాను. పరిశుద్ధాత్మ దేవా, ఈ ఆరాధన ఇప్పుడు నేను వరకు మీరు తోడైనమని, నీ నా మహిమార్థమై ఘనంగా అద్భుతంగా ఆరాధన అంతా జరగడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, విత్తబడబోయేటటువంటి వాక్యము కొరకు మరి భారభరితమైనటువంటి హృదయముతో జాన్ బాబు ప్రార్థించినప్పుడు మీ హృదయాలను దేవుని యొక్క వాక్యము కొరకై సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి నేను దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయముతో వాక్యము కొరకు ప్రార్థించిన జాన్ బాబును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ప్రారంభ సమయంలో ఈ అంశాన్ని నేను ముందుగా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయినప్పటికీ మరొకసారి ఆ అంశాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోబోతున్న అంశము ఏమిటి అంటే జయము పొందిన యోధాగోత్రపు సింహము అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోచున్నాం. ముందుగా మూలవాక్యాన్ని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము నుండి నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఆలకించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని పరలోక ప్రత్యక్షతలో ఇవ్వండి. మరి భక్తుడైనటువంటి యోహాను పరలోక ఆ ఒక దర్శనములో ఆయన ఈ సందర్భాన్ని ఆయన చూస్తూ వీక్షిస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఈ ప్రకటన గ్రంథములో దేవుని ఆత్మ ద్వారా వ్రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది పరలోకములో జరుగుతున్నటువంటి ఒక సందర్భం అయినప్పటికీ, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సందర్భము యోహాను భక్తుడు ఈ పరలోక ప్రత్యక్షతలో చూస్తూ దానిని ఇక్కడ తన ప్రజలైనటువంటి కడవరి దినాలను మనమందరము కూడా ఒక మరి సందర్భంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడడానికి భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా మనకు తెలియపరచబడడానికి యోహాను భక్తుడు దేవుని ఆత్మ ద్వారా వ్రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలైతే ఈ సమయంలో ఈ సందర్భం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది పరలోకములో జరుగుతున్న సందర్భం. ఇది మరి భక్తుడైనటువంటి యోహాను పరలోక దర్శనముగా మనం తప్పక, పరలోక ప్రత్యక్షతగా మనం తప్పక మరి దీన్ని గుర్తించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూలోకములో సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై గొర్రెపిల్లగా మరి పిలువబడినటువంటి యేసు ప్రభువారు పరలోక రాజ్యములో ఈ సందర్భ సమయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన యోధాగోత్రపు సింహముగా ఆయన పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, భూలోకములో సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై గొర్రెపిల్లగా పిలువబడినటువంటి యేసు ప్రభువారిని పరలోక ఈ ప్రత్యక్షతలో యోధాగోత్రపు సింహముగా భక్తుడైనటువంటి యోహాను గారు తన యొక్క పరలోక ఈ దర్శన ఈ ప్రత్యక్షతలో ఆయన చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథము ఈ 5వ అధ్యాయము
ఏమండి 3 భాగాలుగా ఈ యొక్క 5వ అధ్యాయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 4 వరకు 7 ముద్రలు కలిగిన గ్రంథము ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము నుండి 7 వరకు ఏమండి అట్టి గ్రంథమును విప్పగలిగిన క్రీస్తుని మనం చూస్తూ ఉంటాం ఈ 5వ అధ్యాయములో. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8 నుండి 14 వరకు ఉన్న వచనాలలో ఏమండి మరి అట్టి క్రీస్తును ఆరాధించుటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, 7 ముద్రలు విప్పినటువంటి ఏమండి ఆ 7 ముద్రలు కలిగిన గ్రంథమును విప్పిన క్రీస్తుగాను, అంతేకాకుండా ఏమండి మరి ఆరాధించబడినటువంటి క్రీస్తుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ యొక్క 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతలు ఏమండి మరి పాత నిబంధన క్రొత్త నిబంధన భక్తులు ఆయన నామాన్ని గణపరుస్తూ ఆరాధిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భంలో ఏమండి ఈ యొక్క ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1లో ఉన్నటువంటి భాగాన్ని చదువుతూ ఉన్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని అని భక్తుడైనటువంటి యోహాను గారు తన యొక్క ఈ దర్శనములో ఈ ప్రత్యక్షతలో ఆయన చూసి ఇక్కడ వ్రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతకీ సింహాసన ఆసీనుడై ఉన్న వాని యొక్క చేతిలో ఉన్నటువంటి ఏమండి ఈ యొక్క ఏమండి లోపటను వెలుపుటను వ్రాత కలిగినటువంటి 7 ముద్రల ఈ గ్రంథములో ఏమి వ్రాయబడి ఉన్నదో ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథపు చుట్టకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే లోకం, మానవ జాతి భవితవ్యం గురించి దేవుడు ఏమి నిర్ణయించాడో అదంతా ఈ గ్రంథంలో తేటతెల్లగా వ్రాసి ఉంది. ఈ లోకానికి తీర్పులు ఎలా జరుగుతుంది, దుష్టత్వం అంతటిపైన దేవునికి ఆయన ప్రజలకు విజయం ఎలా లభిస్తుంది అనే వర్ణన అందులో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే లోకం, మానవ జాతి యొక్క భవితవ్యం ఏమండి ఈ గ్రంథములో 7 ముద్రల గ్రంథములో వ్రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత వివరంగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. లోకంపై దేవుని నాశనకరమైన తీర్పులు ఈ గ్రంథమును విప్పిన తదుపరి నుండి ప్రారంభమైనట్లు మనం చూడగలము. ఇది 7 సంవత్సరాల మహాశ్రమల కాలానికి నాంది అనియు, అంతేకాకుండా ఇదంతా క్రీస్తు ఈ భూమి మీదకి 2వసారి రావడానికి ముందుగా జరిగే రానున్న విపరీతమైన తీర్పుల, హింసల కాలం అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వసారి మరలా ఆయన ఈ భూలోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకకు ముందు దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అవి జరగబోయేవి ఈ యొక్క సింహాసన ఆసీనుడై ఉన్నవాని చేతిలో నుండి ఏమండి 7 ముద్రల గ్రంథాన్ని ఎవరైతే తీసుకుని విప్పుతారో ఆ విప్పిన తదుపరి నుండి దేవుని యొక్క ఈ యొక్క మరి తీర్పులు లేక ఈ యొక్క ఉగ్రత పాత్రలు లేక 7 బోరలు ఈ మహాశ్రమల కాలం ప్రారంభించబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, లోకం మీదకి దేవుని తీర్పులు ప్రారంభించబడతాయి. లోకం మీదకి దేవుని తీర్పులు వెలువడి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి భవిష్యత్తులో ఏమేమి అక్కడ నుండి ఆ సందర్భము నుండి జరగబోతూ ఉంటాయో ఆ నెరవేర్పులన్నీ జరిగేటటువంటి దానికి ప్రారంభముగా ఏమండి తప్పనిసరి ఈ యొక్క సింహాసన ఆసీనుడై ఉండు వాని చేతిలో నుండి ఈ గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని విప్పుట ద్వారా ఏమండి దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్పులకు ప్రారంభమైనటువంటి గ్రంథముగా ఈ గ్రంథాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అది మహాశ్రమల కాలం ప్రారంభం అనేటటువంటి ఆ మహాశ్రమలు ప్రారంభించబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక భవిష్యత్తు అక్కడ నుండి ఏ పరిస్థితులు దేవుడు ఉద్దేశించాడో అవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు ఈ గ్రంథాన్ని సింహాసనాసీనుడై ఉండువాని చేతిలో నుండి తీసుకొని దాన్ని విప్పడానికి యోగ్యులు కనబడలేదంట. పిల్లారా, యోగ్యులు కనబడలేదు. అటువంటి సమయంలో ఏమండి భక్తుడైనటువంటి యోహాను ఏడుస్తూ ఉన్నాడు.
ప్రియులారా చూడండి, అక్కడ ఒక దూత పరలోకములో ఏమని పలుకుతున్నాడో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా ఈ 3వ వచనాన్ని మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను. దానికి ముందు 2వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయేను. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. త్రిలోకాల్లో ఆ గ్రంథమును విప్పుటకు తగిన శక్తి గలవాడు కనబడలేదు. గనుక ఇప్పుడు దేవుని ఉద్దేశాల నెరవేర్పులు జరగాలి. లోకం మీద దేవుని తీర్పులతో అంతము జరగబోతుంది. దేవుని యొక్క నీతి రాజ్యము శాశ్వతము తదుపరి స్థాపించబడబోతుంది. ఇవన్నీ జరగాలి అంటే తప్పనిసరి ఆ గ్రంథాన్ని తీసుకుని విప్పడానికి యోగ్యుడు కావాలి. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా త్రిలోకాల్లో కూడా ఎవరో ఆ గ్రంథాన్ని విప్పడానికి తగిన శక్తి కలిగిన వారు కనబడకపోయేసరికి భక్తుడైన యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ గ్రంథము తెరవడానికి యోగ్యుడైన వ్యక్తి లభించకపోతే లోకానికి తీర్పు ఆశీర్వాదము ఇవ్వడంలో దేవుని ఉద్దేశాలు నెరవేరకుండా నిలిచిపోతాయని భావించి యోహాను ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. చూడండి, ఇక్కడ కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం. పరలోక రాజ్యములో ఒక పరలోక దైవ ప్రత్యక్షతను చూస్తూ పరలోక దర్శనాన్ని చూస్తున్న యోహాను సింహాసన ఆసీనుడై ఉండవాని యొక్క చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని విప్పడానికి యోగ్యుడి గురించి ఆయన ఏడుస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఆ యోగ్యుడిగా యోధా గోత్రపు సింహము జయము పొంది వచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా పిలువబడ్డాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డాడు ఆయన. మరి అమూల్యమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్లగా ఆయన పిలువబడ్డాడు. ఈ గొర్రెపిల్ల ఇప్పుడు పరలోక రాజ్యములో యోహాను భక్తుడు ప్రత్యక్షతలో యోధా గోత్రపు సింహముగా జయము పొందిన యోధా గోత్రపు సింహముగా మరి అక్కడ చూస్తూ ఉన్నాడు. కనుక ఆ ముద్రలు సింహాసనాసీనుడై ఉన్న వారి చేతిలో నుండి ఆ ముద్రలు కలిగిన గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి యోగ్యుడిగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి జయము పొందినటువంటి యోధా గోత్రపు సింహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి యోగ్యత యేసు ప్రభువారు ఎటువంటి యోగ్యత అంటే పాపంపై ఆయన జయాన్ని పొందాడు. పాపంపై జయాన్ని పొందడం ద్వారా ఆయన త్రిలోకాల్లో కూడా ఆయన మరి యోగ్యునిగా అర్హునిగా ఆ గ్రంథమును తీసుకుని విప్పుటకు యోగ్యునిగా అక్కడ నిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా ఈ విషయాన్ని గమనించండి. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును చాలామంది ఏం చేస్తారంటే పాపాల మీద జయాన్ని పొందరు, పాపపు కార్యాలు చేస్తూనే ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని ముట్టుకునేవారిగా పట్టుకునేవారిగా చదివేవారిగా ఉండుటను అనేకుల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించండి. బైబిల్ ముట్టుకోవాలంటే పట్టుకోవాలంటే చదివేవారిగా ఉండాలి అంటే పాపంపై క్రీస్తు వలె జయ జీవితమును గలవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపంపై జయ జీవితము లేకుండా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకొని పట్టుకొని చదివే ప్రయత్నము అది సరైన విధానము కాదు. అది నీ యొక్క మరి ఆధ్యాత్మిక జీవితానికి మానసిక జీవితానికి కుటుంబ ఆశీర్వాదాలకు ఇహపరమైన ఆత్మ సంబంధమైన పరపరమైన ఆశీర్వాదాలు పొందుటకు కూడా అది సరైనటువంటి దీవెనకరమైన పరిస్థితి కానే కాదు. ప్రియా దేవుని బిడ్డారా యేసు ప్రభువారు సింహాసనాసీనుడై ఉండవాని చేతిలో నుండి 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి ఆయన యోగ్యతను ఎలా సంపాదించుకున్నారు అంటే ఆయన శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు పాపంపై ఆయన జయాన్ని పొందారు. ఆయనే ఒక గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి పాపంపై జయము పొందితే ఆయన బిడ్డలమైన మనం
పాపంపై జయము లేకుండా ఏమండి పరిశుద్ధ గ్రంథాన్ని మరి వాడుట ద్వారా ఎంతవరకు అది మనకి ఆత్మీయతకు మేలు చేస్తుంది, ఆత్మీయతకు క్షేమము, మన జీవితాలకు ఆశీర్వాదము. ఒక ప్రశ్న మనకు మనం వేసుకోవడం చాలా అవసరము ప్రియా దేవుని బిడ్డలారా. చాలామంది మరి ప్రియా దేవుని బిడ్డలారా పాపంపై అంటే ఏమండి సిగరెట్లు కాలుస్తూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు, హత్యలు చేసేవారు కూడా లేకపోలేదు, ఏమండి వడ్డీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇతరులను కొడుతూనే ఉంటూ ఉంటారు, ఏమండి ఇతరులను వేలు పెట్టి చూపిస్తూనే ఉంటూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని ఏం చేస్తూ ఉంటారు? ముట్టుకునేవారిగా, పట్టుకునేవారిగా, చదివేవారిగా. విచిత్రం ఏంటంటే కొన్ని స్థలాలలో అటువంటి వారికి బైబిల్ చదవడానికి అవకాశం ఇవ్వకపోతే ఏమండి సంఘానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేవారు ఉన్నారు, సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, ఏమండి సేవలను పాడు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని చిత్తాన్ని చేతిలో వెనకబడేవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డ, ఈ సత్యాన్ని నువ్వు గుర్తించాలి తప్పక. యేసు ప్రభువారే పరలోకములో ఒక గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి పాపంపై జయము పొంది ఏమండి జయము పొందినటువంటి ఆ యోగ్యతను, పాపంపై జయము పొందుట ద్వారా యోగ్యతను ఆయన సంపాదించుకొని కలిగి ఉంటే ఏమండి ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఏమండి మరి పట్టుకోవడానికి, ఏమండి అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ముట్టుకోవడానికి, చదవడానికి మనం కూడా బలహీనతలపై జయము పొందేవారంగా ఉండాలి. అప్పుడు నువ్వు ముట్టుకొని దాన్ని పట్టుకొని దాన్ని చదువుట ద్వారా గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు, గొప్ప దీవెనలు చూస్తావు, నీ ఆత్మీయుడికి గొప్ప క్షేమాభివృద్ధి కలుగుతుంది. నువ్వు చదువుతున్నప్పుడు ఏమండి వినేవారిలో కూడా గొప్ప ఆత్మకార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఈ మధ్యకాలంలో ఒక ఆత్మీయ బ్రదరు ఏమండి బైబిల్ను గూర్చి ఆయన నాతో ఈ విధముగా మాట్లాడడం జరిగింది. బ్రదరు, బైబిల్ గ్రంథాన్ని పాపంపై జయము లేకపోయినా బలహీనతలు కలిగి ఉన్నా ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, చదవచ్చు అని నాకు తెలియజేయడం జరిగింది. అప్పుడు నేను ఆ బ్రదర్కి చెప్పాను, బైబిల్ గ్రంథం దైవ గ్రంథం, దేవుని మాటల గ్రంథం కనుక దాన్ని మనం పరిశుద్ధంగా ముట్టుకున్నట్టు ద్వారా దైవాశీర్వాదాలు మనం పొందగలం బ్రదర్ అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, బ్రదరు బైబిల్ గ్రంథం అక్షరము కదా అని ఆయన మాట్లాడాడు. ఆయన అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును అనే మాటను నాకు తెలియపరుస్తూ, ఇది అక్షరం బ్రదరు, దీనికి దైవ రీతిలో గౌరవించాల్సిన అవసరత లేదు, దాన్ని ఎలాగైనా మనం ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, చదవచ్చు, పాపంపై జయమున్నా లేకపోయినా దాన్ని చదవచ్చు, పట్టుకోవచ్చు అనేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు నేను ఆయనకు ఒక సందర్భాన్ని తెలియపరిచాను. ఆ సందర్భాన్ని మీకు కూడా తెలియపరుస్తున్నాను. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 23 నుండి 32 వరకు ఉన్న ఈ వచనాలు తప్పక మీరు చదవండి ప్రియా దేవుని బిడ్డలారా. యోధారాజు అయినటువంటి యెహోవా యాకీము ఏమండి మరి ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచన మాటలు బారూకు వ్రాసినప్పుడు ఆ మాటల గ్రంథాన్ని, ఆ ప్రవచన గ్రంథాన్ని ఆయన ఏం చేశాడంటే ఏమండి చదివి వినిపించిన తర్వాత యోధారాజు అయిన యెహోవా యాకీము చాకుతో కోసి కుంపటిలో వేసి కాల్చివేశాడు. కాల్చివేసిన తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇగో నీ రాజ్యము నాశనం అయిపోద్ది, అంతేకాదు యోధా వారి మీదకి, ఇశ్రాయేలు మీదకి నా కోపం రాబోతుంది అని చెప్పి, అంతేకాకుండా ఏమండి మరి ఆ యొక్క యెహోవా యాకీము తర్వాత ఏమండి మరి రాజ్య పరిపాలన కొనసాగించడానికి ఆయన యొక్క వంశములో ఎవరు కూడా లేకుండా ఏమండి సర్వనాశనము యెహోవా యాకీము వంశాన్ని దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ విషయాలు ఈ యొక్క ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 23 నుండి 32 వరకు చదవండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమండి మరి చెప్పబడి, వ్రాయబడి, చదివి వినిపించినటువంటి దేవుని మాటల ఆ గ్రంథాన్ని ఒక రాజు చాకుతో ముక్కలు కోసి కాల్చివేస్తే ఆయన మీదకే దేవుని కోపం అంత భయంకరంగా వచ్చి ఆయన సర్వనాశనము అయిపోతే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుని గ్రంథాన్ని అపవిత్రమైన కార్యాలు చేసి ముట్టుకుంటే ఏమండి వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని గ్రంథాన్ని ముట్టుకోవడానికి, ఏమండి పట్టుకోవడానికి, తెరిచి చదవడానికి దానికి యోగ్యత కావాలి, అర్హత కావాలి. ఆ యోగ్యత, అర్హత ఏంటంటే క్రీస్తు వలె పాపంపై జయము పొందేవారిగా, బలహీనతలపై జయము పొందేవారిగా, పాపాలపై జయము పొందేవారిగా ఉండి పరిశుద్ధతతో మనం
ముట్టుకొని పట్టుకొని చదవగలిగితే దైవాశీర్వాదాలు మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బైబిలు అక్షరమే కదా అని చెప్పి దాన్ని తేలిగ్గా చూడడం, తక్కువగా చూడడం, మరి దాన్ని ఏ రకంగా మరి చదివినా చదవకపోయినా ఏ రకమైన బలహీనతలు కలిగి ముట్టుకున్నా పర్వాలేదు అని అనుకుంటే దానికి తగినటువంటి మూల్యం నీవు చెల్లించక తప్పదు. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గమనించు. కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో మన ఈ ధ్యాన అంశంలో మనం ముందుకు వెళ్తున్నాం. మరికొన్ని లోతైన ఆత్మీయ సత్యాలు తెలుసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా కోరుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దావీదు చిగురు అని మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ చిగురు గురించి తెలుసుకోవాలనంటే ముందు మనం ముద్దును గురించి మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1-2 వచనాల్లో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని మనం చూడగలము. యెషయి అనగా దావీదు తండ్రి. అయితే దావీదు సంతానములో నుండి 20 మంది రాజులు వచ్చిరి. కానీ ఆ రాజులు అనేకులు భ్రష్టులైన కారణముగా ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళిరి. అయితే కడపటి లేక చివరి రాజు అయినటువంటి రాజు బంధింపబడి బబులోను చెరకు కొనుపోబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందువలన యెషయి వంశవృక్షము నరకబడినట్లాయను, ముద్దు మాత్రం మిగిలి ఉండెను. ఈ ముద్దు నుండి చిగురు, పరిశుద్ధమైన చిగురుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రియులారా, గనుకనే క్రీస్తు దావీదు సంతానములో జన్మించను అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మనం చూడగలము. గనుక ఆయన దావీదు చిగురు, పరిశుద్ధమైన చిగురు అని అనబడ్డారు. ఈ విషయం యెషయా గ్రంథము 6వ అధ్యాయం 13 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియులారా, చిగురు అనగా ఈ మాటకు ఉన్నటువంటి అర్థాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంతకీ చిగురు అనగా ఏలువాడు లేక రాజు అని అర్థమో ఇవ్వబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆయన రాజుగా వచ్చి ఏలబోతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మొదట సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై సర్వమానవాళి పాపాల స్థానములో బలైపోవడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అప్పుడు లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చారు. ప్రియులారా, ఆయన 2వ రాకడలో ఆయన ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన ఒక నీతి రాజ్యాన్ని స్థాపించి ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేసి తదుపరి మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని స్థాపించి తరతరాలు యుగాలు నిలిచుండే ఆ ఒక రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, చిగురు అనగా ఏలువాడు లేక రాజు అనే అర్థము వస్తూ ఉంది. ఆయన వచ్చి రాజుగా ఆ ఒక 2వ రాకడలో ఆయన వచ్చిన తర్వాత ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నారు. మొదటి రాకడలో సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని ఆయన అర్పించారు. ప్రియా దేవుని బిడ్డలారా, సర్వమానవాళి పాపాల కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. 2వ రాకడలో మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని స్థాపించి దానికి అంతము లేదు, అది యుగయుగాలు నిలిచి ఉండే రాజ్యము గనుక దానికి రాజుగా ఆయనే ఉండి ఒక అద్భుతమైనటువంటి నీతి పరిపాలన ఆయన స్థాపించి పరిపాలన చేయబోతున్నాడు. అది తరతరాలు యుగయుగాలు నిలిచే పరిపాలన. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో దావీదు చిగురుగానే కాకుండా యోధాగోత్రపు సింహముగా ఆయన పిలువబడ్డారు. దీని యొక్క అర్థాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. పాత నిబంధన కాలంలో మరి తండ్రి స్థానాన్ని కలిగినటువంటి యాకోబు తన కుమారులను దీవించుచు యోధాను గూర్చి యోధా కొదమ సింహము అనినట్లు మనం చూస్తాం. ఈ విషయం ఆదికాండము 49వ అధ్యాయం 8-9 వచనాల్లో మనకి తెలియపరచబడుతూ ఉంటారు. అయితే క్రీస్తు ఆ గోత్రములో జన్మించిన గనుక ఆయన యోధా గోత్రపు సింహము అనబడెను అనేటటువంటి ఒక అద్భుతమైన సత్యము మనకి తెలియపరచబడుతుంది. పిల్లరా, ఈ యొక్క సందర్భానికి తగ్గట్ట హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 కూడా మీరు చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యోధా గోత్రపు సింహం అనేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకములో శరీరధారిగా ఉన్న దినాలలో గర్జించు సింహమైనటువంటి సాతానును జయించినటువంటి యోధా గోత్రపు సింహము
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఆయన జయము పొందినవాడు, ఆయన జయము పొందిన వానిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తున్నాం. ఆయన సంపూర్ణ విజయుడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, పరలోకములో సంపూర్ణ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయనను సంపూర్ణ మానవునిగా మనం చూడగలము. కనుక ప్రియ దేవుని బిడ్డారా, భూలోకానికి సర్వమానవాళి పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తముగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి శరీరధారిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సంపూర్ణ మానవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఏమండి సాధారణ మనుషులకు కలిగేటటువంటి మరి భూలోకంలో ఉన్న మానవునికి కలిగేటటువంటి శరీరాన్ని కలిగి రక్తమాంసాలు కలిగిన శరీరాన్ని కలిగిన మానవునికి కలిగినటువంటి ఆకలి యేసు ప్రభు వారికి కలిగింది అని. గనుకనే మత్తయి సువార్త 3వ అధ్యాయం 2లో ఆకలి కొనగా అని మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38లో ఆయన సాధారణ మానవునిలాగే ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకి కూడా నిద్ర వచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక నిద్రించుచుండెను అని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28లో నేను దప్పికొనుచున్నాను. ప్రియులారా, మనవలే ఆయన కూడా శరీరమును కలిగిన ఆయనకి మనవలే దాహము కలిగింది, దప్పిక కలిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7లో మనం చూస్తాము, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ రక్తమాంసాలు కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనము ఏ విధముగా అయితే ఆయా పరిస్థితులకు రోధిస్తామో కన్నీళ్లు కారుస్తామో ఆయన కూడా రోధించిన వానిగా కన్నీళ్లు కార్చిన వానిగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిగా కన్యమరిని మనం చూడగలం. మనవలే ఆయన కూడా శరీర జన్మను ఆయన ప్రియా దేవుని బిడ్డలారా పొందిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక రక్తమాంసములు గల మానవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడగలం. గనుక యోహాను సువార్త 19వ అధ్యాయం 34, లూకా సువార్త 24వ అధ్యాయము 39 నుండి 41 వరకు మీరు చదివితే ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. గనుక పరలోక రాజ్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణ దేవుడు భూలోకానికి సర్వమానవాళి కొరకు బలైపోవడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవునిగా ఈ యొక్క సందర్భాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సంపూర్ణ మానవునిగా భూలోకంలో ఉన్నప్పటికీ ఆయన పాపమును చేయని వానిగాను పాపము లేని వానిగాను ఆయన జీవించినట్లు మనం చూడగలం. కనుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 45లో ఆయన అంటూ ఉన్నారు, తనను గురించి ఆయన చెప్పారు. ఏమని చెప్పారంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ప్రియా దేవుని బిడ్డలారా, శరీరంలో ఉన్న ఏ మానవుడు కూడా నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసరలేరు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనిషి ఒకరోజు బాగా జీవిస్తాడు, రెండో రోజు తప్పిపోతుంటాడు, జారిపోతుంటాడు, పడిపోతుంటాడు, దిగజారిపోతుంటాడు, పతనం అయిపోతుంటాడు, భక్తిహీనుడుగా మారిపోతూ ఉంటాడు, బలహీనతలతో బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఇదే శరీరంలో కలిగి ఉన్న యేసు ప్రభువారు ఆయనలో పాపాన్ని ఎవరైనా చూపించమని సవాలు విసిరినప్పుడు ఎవరు కూడా చూపించలేకపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు అపోస్తలుడైన పౌలు గారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26లో క్రీస్తుని గురించి ఆయన చెప్పిన మాటలను నేను చదివి వినిపిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునని తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాపము లేని పరిశుద్ధుడిగా ఆయన జీవించినట్లు మనం చూడగలం. పాపము లేని పరిశుద్ధునిగా అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని ఇక్కడ తెలియపరుస్తున్నారు, చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకములో ఆయన దేవుడు భూలోకానికి సర్వమానవాళి కొరకు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి మన పాపాల స్థానంలో బలైపోవడానికి శరీరధారికి భూలోకానికి వచ్చినప్పుడు సంపూర్ణ మానవునిగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరములో కూడా మనలాంటి శరీరములో కూడా మానవ శరీరాన్ని కలిగిన యేసు ప్రభువారు పాపము లేని పరిశుద్ధునిగా జీవించి ఆయన చూపించారు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన శోధనను జయించారు, లోకమును జయించారు, మరణమును జయించారు, పాతాళమును జయించారు, సమాధిని జయించారు, ప్రభుత్వ ముద్రలను ఆనాడు జయించారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా,
ఆయన విజయములో ఏమండి మనకు పాలు దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కూడా మన వంటి శరీర ఆకారాన్ని కలిగే ఉన్నారు, కానీ పాపం లేని పరిశుద్ధునిగా జీవించి ఆయన చూపించారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. పాపంపై ఎప్పుడైతే మనం జయాన్ని పొందుతామో అనేక జయాలు, అనేక వాటిపై జయాలు మనం చూడగలం. యేసు ప్రభువారు పాపంపై జయాన్ని ఆయన ఏమని కలిగి ఉన్నారు, పాపంపై జయాన్ని కలిగి ఆయన జీవించారు. పాపంపై జయం కలిగినటువంటి జయ జీవితాన్ని కలిగి ఆయన ఉన్నారు కనుక ఇన్ని రకాల వాటిపై ఆయన జయాన్ని పొందారు. మనం కూడా అనేక జయాలు ఆశిస్తూ ఉంటాం. ప్రతి దాని మీద మనకు జయం కావాలి. ఏమండి, ప్రతి దాని మీద మనకి విజయాలు కావాలి, అపజయాలు మనకి వద్దు అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మరి ప్రతి దాని మీద నువ్వు విజయాలు కావాలని నువ్వు ఆశించినట్లయితే ముందు పాపంపై జయాన్ని క్రీస్తు వలె ఏమండి పొందేటటువంటి ఆత్మీయత తప్పక నీవు నేను కలిగి ఉండాలి. పాపంపై జయాన్ని పొందితే క్రీస్తు వలె అనేక జయాలు, అనేక వాటిపై జయాలు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో సింహము బలమును, గొర్రెపిల్ల బలిని చూపిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. యోహాను భక్తుడు పరలోక ఈ దర్శనములో ఏమండి యోధాగోత్రపు సింహముగా యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఏమండి 7 కొమ్ములు కలిగినటువంటి గొర్రెపిల్లగా కూడా వధింపబడిన గొర్రెపిల్లగా క్రీస్తుని అక్కడ చూస్తున్నాడు. 7 అనగా దేవుని యొక్క సంపూర్ణతను, పరిపూర్ణతను తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, సింహము బలమును, గొర్రెపిల్ల బలిని చూపిస్తూ ఉంది. అయితే క్రీస్తు బలము యొక్క రహస్యము ఆయన బలిలోనే ఇమిడి ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల ఆయన మరణమును చూపిస్తూ ఉంటుండగా సింహము ఆయన పునరుద్ధానమును మనకు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రభు మరలా ఈ భూమి మీదకి వచ్చి సృష్టిని, ఇశ్రాయేలీయులను విమోచించి రాజ్యమును స్థాపించి పాలించును అను ఆత్మీయ సత్యములు ఇందులో దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో చాలామంది యేసు ప్రభువారు ఆయన దేవుడండి, శరీరధారిగా వచ్చిన ఏమండి ఆయన దేవుడు కనుక మానవునిగా ఉన్నప్పటికీ ఆయన పాపంపై జయాన్ని పొందాడు, బలహీనతలపై జయం పొందారు, పాపం లేని పరిశుద్ధుడిగా జీవించారు, మేము ఎలా జీవించగలమని క్రీస్తును కలిగినటువంటి ఏమండి దేవుని బిడ్డలైన వారు మాట్లాడుతున్న వారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భంలో అటువంటి వారి కొరకు కొన్ని ఆత్మీయ విషయాలు క్లుప్తంగా తెలియపరిచి ఈ వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పాపంపై జయ జీవితాన్ని ఆయన కలిగి ఉండబట్టే ఏమండి పరలోకములో ఏమండి సింహాసన ఆసీనుడ ఇండువాని చేతిలో ఉన్నటువంటి ఆ ఒక 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని ఆయన తీసి విప్పి ఏమండి తద్వారా జరిగేటటువంటి భవిష్యత్తులో జరగబోయే వాటన్నిటికీ కూడా ఏమండి ఆయన అక్కడ ప్రారంభంగా ఆయన ఆ పనిలో ఏమండి యోగ్యుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన పాపంపై జయము లేకపోతే ఏమండి ఈరోజు సర్వమానవాళికి పాపక్షమాపణ దొరికేది కాదు. ఆయన మరణమును గెలిచి పునరుద్ధానుడుగా తిరిగి లేచేవాడు కాదు. పరలోక రాజ్యమునకు ఆరోహణమై వెళ్ళేవారు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరిగేవి కాదు. పరలోక రాజ్యములో కూడా ఏమండి జరగవలసినవి, అక్కడ జరగవలసిన వాటి ద్వారా భవిష్యత్తులో భూమి మీద జరగవలసినవి ఇవన్నీ నెరవేర్పులు జరగాలి అంటే తప్పక యోగ్యత అనేది కావాలి, అర్హత కావాలి. కనుకనే యేసు ప్రభువారు పాపంపై ఆయన జయము పొందిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా పాపంపై ఏమండి జయం పొందాలి అంటే మొదటగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మన యొక్క మనస్సును ఏమండి స్వాధీనపరుచుకునే వారిగా మనం ఉండాలి. మనస్సును ఏమండి వశపరుచుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి అపవాది ప్రతిసారి వాడు దాడి చేసేది దేని మీదంటే విశ్వాసి యొక్క మనస్సు మీదే. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక నీ మనస్సు పవిత్రంగా ఉంటే జీవితం అంతా కూడా పవిత్రంగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. కనుక యేసు ప్రభువారు అన్నారు ఏమన్నారంట ఏమండి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే ఏమండి వ్యభిచారముతో సమానం అని యేసు ప్రభువారు అన్నారు. ఇది ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అంటే ప్రియా దేవుని బిడ్డలారా మనస్సులోంచి ఏమండి చూపులోకి వచ్చి చూపు ద్వారా ఈ అపవిత్రమైన స్థితిని ఆహ్వానించేటటువంటి, ఈ పాపాన్ని బలహీనతని ఆహ్వానించేటటువంటి స్థితి ఏమండి
విశ్వాస జీవితంలోనికి చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక మనస్సును ఏం చేసుకోవాలంట? ప్రియా దేవుని బిడ్డలారా, దానిలో కలిగే కోరికలను ఏం చేయాలంట? నిగ్రహించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనస్సును వశపరుచుకోవాలి. దానిలోనికి ఏ బలహీనతలు ప్రవేశించకుండా మనం దాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, అనుభవం కలిగిన వారు ఈ విధంగా అన్నారు. ఏమన్నారంటే, నలుగురితో ఉన్నప్పుడు నోటిని కాచుకోవాలంట, ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సును కాచుకోవాలంటే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఎలా కాచుకోగలం మనం మనస్సునంటే? దేవుని వాక్యముతో నింపుకొనుట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయులతో మనం సహవాసము చేయాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయులతో సహవాసం అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును గనుక దుష్టులగు వారికి దూరంగా ఉండాలి అనేటటువంటి సత్యం తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దుష్ట తలంపులు కలిగిన వారికి, దుష్ట ఆలోచనలు కలిగిన వారికి మనం దూరంగా ఉండాలి. అంటే ఎవరితో సహవాసము చేయాలి? దేవునితో సహవాసము చేయాలి. అంతేకాదు దేవుని యొక్క పరిశుద్ధ భక్తులైనటువంటి, పరలోక భక్తులైనటువంటి, భూమి మీద దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యము ద్వారా దేవుని చిత్తాన్ని చేయడానికి వారిని వారు ప్రతిష్ఠించుకున్న, సమర్పించుకున్న దేవుని పరిశుద్ధులతో, ప్రార్థనా పనులతో మనం సహవాసము కలిగి ఉండాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి వ్రాసినటువంటి ఆ పత్రికలో మరి కొన్ని ప్రాముఖ్య విషయాలను ఆయన తెలియపరిచారు. ఆ విషయాలను ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాను. వాటిని 3 భాగాలుగా నేను చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటంటే, నీవు పాపంపై జయం పొందాలి క్రీస్తు వలె అంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినవి అంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మరియు బూతు మాటలను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. లేక పర్యటించేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటిని తృణీకరించాలి, వాటిని అసహించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవది చంపుకోవలసినవి చంపుకోవాలి. ఇవేంటంటే శరీర సంబంధమైనవి మనం చంపుకోవాలి. శరీర సంబంధమైన అపవిత్ర కార్యాలు, అపవిత్రత, కామతురత, దురాశ, ధనాపేక్ష, వ్యర్థమైన విశ్వాసాన్ని ఏం చేయాలండి? చంపివేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మూడవది ప్రియా దేవుని బిడ్డలారా, ధరించుకోవలసినవి ధరించుకోవాలి. జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ధరించుకోవలసినవి ఎప్పుడైతే మనం ధరించుకుంటూ ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా, వీటన్నిటితో పాటు పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను కూడా మనం ధరించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దైవిక గుణగణాలతో మనం అలంకరించుకొని దేవునికి ఇష్టము కాని బలహీనతలను అసహించుకుంటామో, వాటిని చనిపోయే వాటితో సమానముగా మనం ఎప్పుడైతే ఎంచుతామో అప్పుడే నువ్వు పాపం మీద జయము పొందినటువంటి దేవుని బిడ్డవు. ప్రియా దేవుని బిడ్డ, అప్పుడే క్రీస్తు లాంటి పాపంపై జయము కలిగినటువంటి ఆత్మీయతను నువ్వు కలిగి జీవించగలవు. క్రీస్తు లాంటి పరలోకములో, భూలోకములో కూడా ఉన్నతమైనటువంటి క్రీస్తు లాంటి ఆ దైవిక గౌరవమును, గుర్తింపును మరి ఆ దేవుని యొక్క చిత్తములో మనం చేయవలసినటువంటివి దేవుని వలన కూడా మనకి అప్పగించబడే వాటిలో మనం పాలిభాగస్తులో కాగలం క్రీస్తు వలె. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జయము పొందిన యోధాగోత్రపు సింహము అనే అంశాన్ని పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పరలోకములో ముద్రింపబడిన 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథాన్ని ఆయన విపుటకు యోగ్యతను కలిగి ఉండుటలో ఆయనలో ఉన్నటువంటి ఆ ఒక ఆధ్యాత్మిక లేక ఆ దైవిక సంబంధించినటువంటి ఆత్మీయ గుణాన్ని మనం తెలుసుకోవడం జరిగినది. అదే ఆయన పాపంపై జయాన్ని కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రియులారా, ఆయన బిడ్డలమైన మనం కూడా పాపంపై, బలహీనతలపై జయము కలిగిన వారిగా మనం ఉండగలిగితే ఆనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను భక్తుడు పరలోక ప్రత్యక్షతలో భవిష్యత్తులో నెరవేర్పులు జరగబోయేటటువంటివి ఆ ఒక ముద్రింపబడిన గ్రంథం
తీసుకొని విప్పుట ద్వారా ఏమండి ఆ నెరవేర్పులు ప్రారంభం అయినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ దేవుని యొక్క చిత్తం నెరవేర్పు జరగడానికి పాపంపై క్రీస్తు ఏమండి జయము పొందడాన్ని బట్టి విప్పుటకు యోగ్యుడిగా ఆయన్ని మనం అక్కడ చూడడం జరిగింది ప్రియులారా. అయితే దేవుని చిత్తం ఈ భూమి మీద ఆయన ప్రజలంగా ఉన్నటువంటి మన ద్వారా కూడా ఆయన ఉద్దేశాలు నెరవేర్పులు జరగాలి అంటే తప్పనిసరి క్రీస్తు వలె పాపంపై జయాన్ని విజయాన్ని కలిగి ఉండగలిగితే ఏమండి పరసంబంధమైన సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి అనేక ఆశీర్వాదాలు దేవుని చిత్తం మన ద్వారా నెరవేర్చబడుతూ మనం పొందడానికి అవకాశం ఏమండి మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. అట్టి స్థితి పాపంపై క్రీస్తు వలె జయముతో కూడిన జీవితాన్ని కలిగి మనం జీవించటం ద్వారా మనం కూడా మరి పొందినట్లు ప్రియా దేవుని బిడ్డలారా అట్టి ఆత్మీయతలోనికి మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు ఈ ఆరాధనలో నీ బలమైన సన్నిధి మా మధ్య కృమ్మరించారు. విలువైన విషయాలు ఈ వాక్య వెలుగులోంచి మీరు మాకు బోధించారు. మీకు వందనాలు. ఈ వర్తమానాన్ని విని నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభువా, ఈ భయంకరమైన దినాల్లో నీ వాక్యము ద్వారా మా హృదయాలను నింపుకొని నీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మారణస్తులు మీరు క్షమించిన ప్రకారం రుణము క్షమించము, శోధనల కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. మీరు ఇప్పుడు వారి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధన వీక్షించిన పరిశుద్ధమైనటువంటి నీ బిడ్డలకు, మరి ప్రాముఖ్యంగా సకల పరిశుద్ధులకు, మా ఆత్మీయులకు, మా సహవాస బిడ్డలకు తోడ నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా ఆస్తోనమి యునామో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద క్రమరించుము దేవా. క్రమర ప్రేమ వర్షంబు క్రమరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు సమాధానము మీకు తోడై కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.